శ్రీమతి నమః. ఒకసారి జ్యేష్ఠాదేవి మహాలక్ష్మి అమ్మవారు భూలోక సంచారం చేస్తూ ఉన్నారట. భూలోక సంచారం చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో నుంచి ఏడుపులు పెడబొబ్బలు, లోపల నుంచి బూతు మాటలు వినిపిస్తూ చీకటిగా ఉందట. ఆ రోజు శుక్రవారం. వెంటనే జ్యేష్ఠాదేవి ఏమో ఆ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే మహాలక్ష్మి అమ్మవారు చేయి పట్టుకుని ఆపారు. జ్యేష్ఠాదేవి అడుగుతారు, ఎందుకు ఆపావు అని. అప్పుడు మహాలక్ష్మి అమ్మవారు చెప్తారు, వద్దక్క, అక్కడికి వెళ్ళకు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, నువ్వు వెళ్ళి ఇంకా ఇబ్బందికి గురి చేయకు, వాళ్ళని కష్టాలు పాలు చేయకు అని చెప్పంటే జ్యేష్ఠాదేవి అంటారట, నేనేం కావాలని వెళ్తున్నానా, వాళ్లే కదా అన్నీ అలా చేసుకుని నన్ను పిలుస్తున్నారు, వాళ్ళు ఆహ్వానిస్తున్నప్పుడు నేను వెళ్లకుండా ఎలా ఉంటాను అని చెప్పి చెయ్యి వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు. గుమ్మం వరకు వచ్చిన లక్ష్మీదేవి అక్కడే ఆగిపోతారు, ఏమీ చేయలేక. చాలా మంది అంటూ ఉంటారు, చేతి వరకు వచ్చాయండి డబ్బులు, అయ్యో చేతికి రాలేదు అంటారు చూసారా. అంటే మనం ఎన్ని చేసినా కానీ చిన్న చిన్నవి మార్చుకుంటే మన ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న మార్పులే, మనం ఏమి కొండలని ఎత్తక్కర్లేదు, బండరాళ్ళని పగలగొట్టక్కర్లేదు, చిన్నవి చేసుకోవచ్చు కదా. మన దారిద్ర్యానికి కారణాలైన వాటిని మార్చుకున్నాము అని అనుకోండి, ఇంట్లో ప్రశాంతంగా ఉండి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నాయనుకోండి, అంతకు మించి మనకి కావాల్సింది ఏముంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకు చెయ్యాలి అనిపిస్తే చెయ్యండి, లేదు అంటే వీడియో స్కిప్ చేసేయండి. అయితే నాకు మొన్న ఒక ఆవిడ కామెంట్ పెట్టారనమాట, అమ్మ మేము భోజనం చేసిన తర్వాత ఆ మెతుకులన్నింటినీ చీపిరితో తుడిచేసి డస్ట్బిన్లో వేస్తాము, ఇలా చెయ్యొచ్చా అని. పాపం అది తప్పు అని తెలిస్తే చెయ్యరు, తెలియకపోవటం వల్ల మాత్రమే అలా చేశారు. ఎప్పుడూ కూడా మనం భోజనం చేసిన తర్వాత ఆ కింద పడిన మెతుకులని చీపిరితో తుడిచేయకూడదు. అయినా చీపిరితో తుడిచేన్న మెతుకులు కింద అస్సలు పడకూడదు. అంటే అది మన అశ్రద్ధే కదా, మనకి శ్రద్ధ లేకపోవటమే కదా. కాబట్టి పిల్లలు భోజనం చేస్తున్నా సరే అన్ని మెతుకుల కింద పడేయకండి, జాగ్రత్తగా తినాలని. మొదట్లో మనం వాళ్ళనేమో ఎంకరేజ్ చేస్తూ ఎవరు చక్కగా తింటారో వాళ్ళకి బహుమతి ఇస్తున్నాము అని చెప్పి మనం అన్నాము అని అనుకోండి, దానికోసమైనా సరే వాళ్ళు కింద పడేయకుండా అలవాటు చేసుకుంటారు. సరే, మనం భోజనం చేసిన తర్వాత అది మీరు డైనింగ్ టేబుల్ మీద తిన్నా, కింద తిన్నా, భోజనం చేసిన తర్వాత ఆ కంచం తీసుకువెళ్ళి మనం సింక్లో పెట్టినప్పుడు ఆ భోజనం చేసిన చోట శుభ్రంగా నీళ్లతో శుద్ధి పెట్టేయాలి. అలా శుద్ధి పెట్టకపోతే దోషం అన్నమాట. అవే ఆ చిన్న చిన్నవే దారిద్ర్యాన్ని తెచ్చి పెట్టేవి. అలానే భోజనానికి ఇంకా రాకముందే అన్నం వడ్డించేశాను రా అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు అలా చేయకూడదు, వాళ్ళు వచ్చి కూర్చున్నాక అన్నం వడ్డించాలి. అన్నపూర్ణాదేవి మన కోసం ఎదురు చూడకూడదు, మనం అన్నపూర్ణాదేవి కోసం ఎదురు చూడాలన్నమాట. అలానే కొన్నిసార్లు వంట చేస్తూ ఉంటే ఇలా చేతితోటి తీసుకుని నోట్లో పెట్టుకుని ఉప్పు సరిపోయిందా లేదా చూసి మళ్ళీ చేతిని ఇలా ఒంటికి రాసుకుంటారు. అది కూడా చేయకూడదు, ఆ తప్పు కూడా చేయకూడదు. ఎలా అండి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడితేను అంటారా, చిన్న చిన్నవే కదా, కాస్త మార్చుకున్నాము అని అనుకోండి మనకి బాగుంటుంది అని అన్నప్పుడు మనం మార్చుకోవటంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా. అలాగే జుట్టు తలస్నానం చేసిన తర్వాత ఇలా 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 దులుపుకుంటూ వస్తారు, అలా కూడా చేయకూడదు. అలానే తడి బట్టలు తలుపు మీద వేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ బాసిన బట్టలు వేసేయకూడదు, ఇంట్లో బూజు ఉండకూడదు, దుమ్ము ఉండకూడదు. అప్పుడు మీరు అంటారు, ప్రతిరోజు చేయాలంటే ఎలా అండి, రోజు చేయాలంటే ఆలస్యం అయిపోతుంది కదా అని. ప్రతిరోజు మనం గుమ్మాలు తుడుచుకుంటాం కదా, అప్పుడే ఒకసారి బూజు ఎక్కడైనా ఉందేమో చీపిరితో ఇలా ఇలా అనేసాం అనుకోండి, బూజు కనిపించదు మనకి. అప్పుడు ప్రతి నెల డీప్ క్లీనింగ్ చేయాలి అని అనుకోక్కర్లేదు, కాస్త 40 రోజులకో 45 రోజులకో మనం శుభ్రం చేసుకుంటే హైరానా ఉండదన్నమాట, ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకుంటే. అలానే సంధ్యా సమయంలో నిద్రపోతూ ఉంటారు, ఆ పొరపాటు కూడా చేయకూడదు. అలసిపోయాము పడుకున్నాము అంటారు. సంధ్యా సమయంలోట ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే వాళ్ళని ఒక్కసారి ఇలా లేపి అప్పుడు లైట్ వేస్తారు. అంటే సంధ్యా సమయంలో ఎవరు నిద్రపోకూడదు, నిద్రపోతుండగా లైట్ వేయకూడదు, సంధ్యా సమయంలో లైట్ వేయకుండా ఉండకూడదు. కాబట్టి ఇంట్లో ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళని కూర్చోపెట్టి, అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళనమాట, కూర్చోపెట్టి అప్పుడు దీపం వేయాలి. సంధ్యా సమయంలో దీపం వెలిగించకుండా ఉండకూడదు. రోజు దీపారాధన ఎక్కడ చేయగలమండి, ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా, మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే సమయం అయిపోతుంది అంటారా, చక్కగా ఇంట్లో వాళ్ళని మామూలు లైట్ వేసామని చెప్పండి అది సంధ్యా సమయంలో, అప్పుడు చీకటిగా ఉండదు కదా, అప్పుడు లక్ష్మీప్రదం కూడా.
అలానే ఉతికిన బట్టలు తీసుకొచ్చి ఒక చోట పడేస్తూ ఉంటారు. నాకు కూడా ఉంది అలవాటు. నేను తర్వాత తర్వాత చాలా మార్చుకున్నాను. ఎప్పటికప్పుడు ఆ బట్టలు మడత పెట్టేసుకోండి. మడత పెట్టేసి చక్కగా అలా దొంతరలు పెట్టేశారు అని అనుకోండి, ఎవరి బట్టలు వాళ్ళు తీసుకుంటారు. లేదా ఇంట్లో పిల్లలకు అలవాటు చేయండి, ఎవరి బట్టలు వాళ్ళు మడత పెట్టుకోవాలి అని. అలానే గుమ్మాన్ని తంతూ ఉంటారు. గుమ్మాన్ని తన్నకూడదు, దాని మీద కూర్చోకూడదు, దాని మీద తుమ్మకూడదు. అలానే ప్రతి శుక్రవారం కాస్త గుమ్మానికి శుభ్రంగా నీళ్లతో తుడిచేసి పసుపు రాసి బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి. గుమ్మం అంటే ఎవరు చెప్పండి, లక్ష్మీదేవి కదా. కాబట్టి ప్రతి గురువారం కానీ ప్రతి శుక్రవారం కానీ సరే, వారంలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, వారానికి ఒక్క రోజైనా సరే శుభ్రంగా గుమ్మం కడిగి పసుపు బొట్టు పెట్టి ఒకసారి అగరబత్తి చూపించి నమస్కారం చేసుకోండి. అది లక్ష్మీప్రదం. అలానే కాళ్ళు ఊపుతూ ఉంటారు. కాళ్ళు ఊపడం కూడా మంచిది కాదు. కాళ్ళు ఊపితేట నరాల బలహీనత వస్తుంది. నరాల బలహీనత వస్తే ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి కదా. అంటే అలా కాళ్ళు ఊపితే దరిద్రము అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే, ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అది కూడా దారిద్రాన్ని తెచ్చిపెడుతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేస్తామని అనుకోండి, ఆ మెతుకులు దాని మీదే పడతాయి. ఫంగస్ వస్తుంది. ఫంగస్ వస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతింటే ఎక్కడికి వెళ్ళాలి, మనం వైద్యం చేయించుకోవాలి. అప్పుడు డబ్బులు అయిపోతాయి. అంటే అప్పుడు దరిద్రమే కదా. కాబట్టి చిన్న చిన్న అలవాట్లే కదా, చిన్న చిన్న తప్పులే కదా అని ఎప్పుడూ వాటిని అశ్రద్ధ చేయకండి. ఆగిపోయిన గడియారం ఉంటే లక్ష్మీదేవి రాదు, దారిద్ర్యానికి సంకేతం అని మనం thumbnails లో చాలా మంది వీడియోలు చేసే ఉంటారు కదా. అలా ఎందుకు కారణము అంటే, గడియారం ఆగిపోయింది అని అనుకోండి, మనం పొద్దున్నే లేస్తాం. లేదు అంటే నిద్రలోనే ఉన్నప్పుడు ఆ ఆగిపోయిన గడియారాన్ని చూస్తాం. ఆహా, ఇంకా ఇంతే ఉందన్నమాట సమయం, కాసేపు పడుకోవచ్చు అని పడుకుంటాం. ఆ సమయానికి మనకి గుర్తుండదు అది ఆగిపోయింది కదా గడియారము అని. సరే ఇంకాసేపు పడుకుందామని చెప్పి పడుకుంటాం. మనకి మెలకు వచ్చి చూసేసరికి సమయం మించిపోతుంది. హడావిడిగా పనిచేస్తాం. హడావిడిగా పనిచేస్తాము అని అనుకోండి, ఏమవుతుంది, ఎక్కడో అక్కడ దాన్ని తగిలించుకుంటాం. అంటే మనం సరిగ్గా సమయాన్ని సూచించే గడియారం లేకపోవటం వల్ల మనకి కంగారు పుట్టచ్చు. లేదు అంటే ఇంకా సమయం అవ్వలేదు కదా అని చెప్పి ఆలస్యము చేయొచ్చు. అప్పుడు చేయవలసిన పనులు సక్రమంగా అవ్వవు. కాబట్టి దరిద్రానికి సంకేతము అంటారు. అయినా అది కూడా ఒక అశ్రద్ధే కదా చెప్పండి. ఆగిపోయింది గడియారం, మనం చక్కగా వెంటనే అందులో బ్యాటరీ తెచ్చి వేసేసాము అని అనుకోండి, అది అశ్రద్ధ కాదు కదా. ఏదైనా సాధించాలి అన్నా, మనం ముందుకు వెళ్ళాలి అన్నా, చిన్న పనైనా సరే అందులో అశ్రద్ధ అనేది ఉండకూడదన్నమాట. అలాగే ఒకసారి జయేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి ఒక మహిళామూర్తి వస్తారు, ఒక స్త్రీమూర్తి వస్తారు. నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నేను ఎన్ని చేసినా ఆ ఇబ్బందుల నుంచి నేను బయటపడలేకపోతున్నాను అంటే, అప్పుడు స్వామి వారు చెప్తారు, స్త్రీ మంగళకరమైన వస్తువులని ధరించాలి, ఆ ధరించకపోతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి అని. ఒక చేతికి గాజు వేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. ఒక చేతికి గాజులు వేసుకుని వదిలేయకూడదు, రెండు చేతులకి గాజులు ఉండాలి. వాచి పెట్టుకున్నా సరే సగం సగం పనులు ఎప్పుడూ చేయకూడదు. మీకు అనిపించవచ్చు ఇవి చిన్న చిన్న పనులే, కానీ అవి మార్చుకుని చూడండి, మీకు మార్పు వస్తుంది అంటే, ఆ స్త్రీమూర్తి సంవత్సరం పాటు తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్న తర్వాత, సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు తన జీవితంలో జరిగిన అద్భుతాన్ని మళ్ళీ స్వామివారితో పంచుకున్నారట. ఈ మధ్యకాలంలో ఆ బొట్టు కూడా చూడండి కనీసం కనిపించదు. ఆ స్టిక్కర్ పెట్టుకుంటారు, పోనీ స్టిక్కర్ పెట్టుకున్న కింద కుంకుమ పెట్టుకోవాలి. ఆ తెల్ల బొట్టు పెట్టుకుంటారు, రంగురంగుల బొట్టు పెట్టుకుంటారు. మీరు ఏ బొట్టు పెట్టుకోండి, నేనేం కాదన్ను, కానీ కింద చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుని చూడండి, ముఖం ఎంత కళకళలాడిపోతూ ఉంటుందో. అబ్బా, మహాలక్ష్మిలా ఉన్నావు అంటారు కదా. చిన్న చిన్న మార్పులే కదా అని కొట్టి పాడేయకండి. ఆ చిన్న చిన్న మార్పులే మనకెంతో ప్రశాంతతని తీసుకుని వస్తాయి. మరి మనం పూజా గదిలో దీపారాధన చేయలేదు అని అనుకోండి, వెంటనే మనకు అనిపిస్తుంది, అయ్యో ఈరోజు దీపారాధన చేయలేదే, ఏదోలా ఉందే అని అనుకుంటాం కదా. మనకి వెంటనే మార్పు తెలిసిపోతుంది కదా. వెంటనే దీపారాధన చేశాము అని అనుకోండి, కళకళలాడిపోతూ ఉంటుంది, ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. జ్యేష్ఠాదేవి తనే స్వయంగా చెప్పారనమాట,
ఏ ఇంట్లో బూజు పట్టి ఉంటుందో, ఏ ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉండదో, ఏ ఇంట్లో రాద్ధాంతాలు ఇలా ఏడుపులు పడబబ్బులు వినిపిస్తూ ఉంటాయో, ఏ ఇంట్లో స్త్రీమూర్తి జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉంటుందో, ఏ ఇంట్లో స్త్రీమూర్తి ప్రధాన గుమ్మం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుందో, ఇల్లు శుభ్రంగా లేకుండా ఉంటుందో, భార్యాభర్తలిద్దరూ గట్టిగా కొట్లాడుతూ దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లోంచి అరుపులు కేకలు బూతులు వినపడుతూ ఉంటాయో అక్కడ నేను వచ్చి కూర్చుంటానని జ్యేష్ఠాదేవే స్వయంగా చెప్పారు. మరి అలాంటప్పుడు వాటన్నింటినీ మనం మార్చుకున్నాము అని అనుకోండి, ఇంత కష్టపడుతుంది దేనికి చెప్పండి? లక్ష్మీదేవి మన ఇంట్లో వచ్చి కూర్చోవాలనే కదా. చిన్న చిన్నవి మార్చుకోండి. ఈసారి మళ్ళీ ఇంకా కొన్ని గుర్తొచ్చినవి కింద నాకు కామెంట్లో అడిగినవి ఇవన్నీ కలిపి వీడియో చేస్తా. వీటన్నింటితో పాటుగా మనం ఇంకొక పని చేయాలి. అదేంటి? లక్ష్మీదేవికి నమస్కారం పెట్టుకుని, అమ్మా, బంగారపు పూలతోటి వెండి సింహాసనాలతోటి నేను నీకు పూజ చెయ్యలేను గాని నా మనసును మాత్రం నీకు అర్పిస్తున్నానమ్మా, నా కన్నీటితో నీ పాదాలు కడుగుతున్నానమ్మా, నా కష్టం తీర్చమ్మా అని ఆవిడకి పూర్తి సరెండర్ అయిపోతే, శరణాగతి చేసేస్తే, అప్పుడు గుమ్మ వరకు వచ్చిన లక్ష్మీదేవి అయ్యో నా బిడ్డ ఇంత కష్టపడుతోంది అన్నీ మార్చుకుంది కదా అని చెప్పి వెంటనే ఆ గుమ్మం దగ్గర ఉన్న లక్ష్మీదేవి అడుగు పెట్టి లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది ఒక్కసారి చూడండి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం చేస్తారు? మనం ఎప్పుడూ చెప్పుకునేదే, వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన భగవన్నామాన్ని కామెంట్గా పెట్టండి, లేదు అంటే మహాలక్ష్మి నమోస్తుతే అని కామెంట్ చేయండి. ఆ విధంగా మనం అమ్మవారిని తలుచుకుంటున్నాం అనమాట. ఆ విధంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులం అవుతాం. ఈ వీడియో ఎవరికైనా ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, బాధపడకండి. చిన్న చిన్నవి చేసుకుంటే చక్కగా ఉంటారు కదా. ఈ మధ్య కాలంలో అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. పాపం నిజంగా పాటించాలి అని అనుకున్నా చేయలేకపోతున్నారు. సరే, నేను నా పిల్లలకి ఎలా చెప్తూ ఉంటానో మీకు కూడా అలాగే చెప్పే ప్రయత్నం చేశాను. పాటిస్తే పాటించండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. కానీ అనవసరంగా తిట్టుకోకండి అని నేను ఎందుకు అంటున్నానంటే, నేను బాధపడతాను అని కాదు, ఆ పాపం కూడా మీకు రాకూడదు అని. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.